డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్సీ బొత్స సెటైర్లేశారు. కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ యాక్షన్ గబ్బర్ సింగ్ 3ని తలపించిందన్నారు. పీడీఎస్ రైస్ పక్కదారి పట్టడం ఎవరు చేసినా తప్పే అన్నారు. అధికారంలో మీరున్నారుగా, ఎందుకు చర్యలు తీసుకోరంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే సెట్ అయిపోయాడని మాట్లాడడం ఎందుకని, సివిల్ సప్లై మంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు. ఆయన తెలియకుండా జరుగుతుందా అని విమర్శించారు. కాకినాడ పోర్టులో ఎవరుంటే తమకెందుకన్నారాయన. తప్పు చేస్తే చర్యలు తీసుకోండని, డైవర్షన్ పాలిటిక్స్ వద్దని హితవు పలికారు. ఇంతకుముందు మా బండ్ల గణేష్ ఉండేవాడు, ఒక సినిమా తీసాడు, ఏది మన గబ్బర్ సింగ్ 1, గబ్బర్ సింగ్ 2 అని. ఇప్పుడు 3. ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి. అక్కడి నుంచి కాకినాడ పోర్ట్ నుంచి ఏది పీడీఎస్ రైస్ వచ్చి వెళ్ళిపోతున్నాయి, ఓకే, తప్పది, చట్టవిరుద్ధం, దాన్ని ఎవరు ఉపేక్షించకూడదు, దాన్ని ఎవరు కూడా సమర్థించకూడదు. ఎస్ చేయండి, యాక్షన్ తీసుకోండి, ప్రభుత్వం మీదే కదా. అక్కడ ఎమ్మెల్యే ఉంటే నువ్వు ఎలాగ అడ్జస్ట్ అయిపోతావు. ఎమ్మెల్యే అడ్జస్ట్ అయిపోయిన కొత్త మంత్రి ఉన్నాడు, మంత్రి చేతకన్నా కూడా ఇది మంత్రిని ఎందుకు అడ్జస్ట్ అయిపోయి అడగలేదు. మంత్రి తెలియకుండా, మంత్రి కన్సర్న్ లేకుండా, మంత్రి తాలూకా ప్రమేయం లేకుండా ఆ కార్యక్రమం జరుగుతుందా? డిఎస్ఓలు, డిఎంలు అందరూ ఎవరు కంట్రోల్? పూర్తిగా డైవర్షన్ ఏది ఆ పోర్టు తాలూకా అయిపోయింది. పోర్టు వచ్చి ఎవరో రెడ్డి గారు వచ్చి, రెడ్డి గారికి పోర్టు ఉంటే మాకేం సంబంధం, చౌదరి గారికి పోర్టు ఉంటే మాకేం సంబంధం. ఏమైనా చట్టవిధంగా ఏం చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, ప్రభుత్వం మీదే కదా. షిప్ ను సీజ్ చేయమన్న పవన్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బొత్స ఆసక్తికర కామెంట్లు చేశారు. మంత్రి అయిన కొత్తలో అధికారం అంతా మన దగ్గరే ఉంటుంది అనుకుంటామని తర్వాత అర్థమవుతుంది అన్నారు ఆయన. 2004లో తాను కూడా అలాగే అనుకుని ఓక్స్ వ్యాగన్ పై సంతకాలు పెట్టి తంటాలు పడ్డానని అన్నారు. కొత్త కదా, ఆయన కూడా సర్దుకుంటారని కామెంట్ చేశారు. అనుభవం తర్వాత కూడా పవన్ అలా మాట్లాడితే ప్రజలను వంచినట్లేనన్నారు బొత్స. పీడీఎస్ వ్యవహారంలో వైసీపీ నేత ఇన్వాల్వ్ అయ్యాడని అనుకున్నాడో ఏమో, నిజాలు తేల్చాలని పవన్ కళ్యాణ్ వెళ్లినట్లు ఉన్నారని బొత్స ఎద్దేవా చేశారు. నేను ఒక 2004లో మంత్రి అనుకో, నేనేమనుకుంటాను, అమ్మ ఎన్నో అధికారులు ఉన్నాయని నేను భ్రమపడతాను. అది ఇప్పుడు భ్రమపడిన కదా, నా అధికారులు ఏంటి నాకు తెలుసు. అలాగే కొత్తలో ఏముంటుంది, ఏదో తొందరపాట్లు అని ఉంటాడు, తెలియక దాన్ని ఎందుకు నువ్వు పెద్దగా దాన్ని బోతలో పెట్టి చూస్తావు? తెలుసుకుంటారు, తర్వాత మార్చుకుంటారు. అంతేగాని ఊరిక అలాంటివన్నీ తీసుకోవడానికి అవన్నీ అలాగా ఏది ఓక్సోగన్ తగ్గు అంతా నేనే కదా, నేనే చేసేద్దాం కదా, ఇచ్చే డబ్బులు 10 కోట్లు అయినా ఫైల్ మీద వచ్చి జాగ్రత్తగా అందరూ సంతకాలు పెట్టాం, ఒక్కడినే ఇచ్చి మళ్ళీ అంటే అనుకుంటా. కొత్తలో ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఆ రకంగా అనుకుంటారు. కానీ సీనియర్లు అయిన చంద్రబాబు నాయుడు అది కాదు. సీనియర్లు మాట్లాడడంలో కానీ తప్పు చేస్తే ప్రజలకు మోసం చేసిన లెక్క, వాళ్ళు వంచిస్తున్న లెక్క, వాళ్ళు మబ్బు పెడతామని లెక్క, అధికారం కోసమే మా కార్యక్రమం చేస్తున్నామని లెక్క. సరే మొదట్లో వచ్చినప్పుడు అంటాం, 6 నెలలు అయిన తర్వాత వాళ్ళు వచ్చి కలిసిన తర్వాత, వాళ్ళు వచ్చి మాట్లాడిన తర్వాత, మన కష్టసుఖాలు తెలుసుకున్న తర్వాత, మన కష్టసుఖాలు చూసిన తర్వాత అవి కొద్దిగా మర్చిపోతాం. స్వయాన్న డిప్యూటీ సీఎం గారు ఒక మంత్రి కన్సర్న్ మినిస్టర్ను అతను మంత్రి అయిన తర్వాత ఆయన వెళ్ళడం తప్పట్టడం వెళ్ళాడంటే దాంట్లో తీవ్రత ఆయనకి ఇంకెంత తెలిసిందో. ఒకడేమో మంత్రి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు అనుకుని వెళ్ళేటో ఈ సంగతి తేల్చేద్దామని. నేను ఒక 2004లో మంత్రి అయిన అనుకో, నేనేమనుకుంటాను, అమ్మ ఎన్నో అధికారులు ఉన్నాయని నేను భ్రమపడతాను.